నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా ఆందోళన. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక నేత, గాయకుడు, గతంలో సాయిచంద్ గుండెపోటు మరణం ఇప్పటి వరకు కలవరపరుస్తూ ఉన్నటువంటి నేపథ్యం. ఆయన పాట వినక ఎన్నో రోజులయ్యింది. ఆయన గానం మూగబోయి దాదాపు 2-3 సంవత్సరాల కాలం వస్తూ ఉంది. అలాంటి సమయాన్ని ఇంకా బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి గుండెపోటు రూపంలో మరో నేత కొంత హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్ మీద ఉన్నాడు. అదే తెలంగాణ నికార్సైనటువంటి ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో రబ్బర్ బుల్లెట్లకు, టీఆర్ గ్యాస్కు తన కన్నుకు కోల్పోయినటువంటి వ్యక్తి. తెలంగాణ వచ్చేదాకా పెళ్ళికి నో, తెలంగాణ వచ్చుడో నా పెళ్ళి అవ్వడో అన్న, తెలంగాణ వచ్చిన తర్వాతనే పెళ్ళి అనేది ఒక నినాదం. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ ఉద్యమ కాలంలో 2001 నుండి బహుశా ఆయన రాజకీయాల్లోనే ఇదే పార్టీ టీఆర్ గతంలో, ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి జెడ్పీటీసీగా కూడా ఆయన గెలిచారు. తర్వాత 2005లో కన్వీనర్గా. ఇదంతా కూడా రాజకీయ ప్రస్థానమైనది. కన్ను పోవడము, ఉద్యమ కాలంలో దెబ్బలు తినడము, పెళ్ళి ఉద్యమం తెలంగాణ వచ్చినాక పెళ్ళి చేసుకోవడము, 2018లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా వెళ్ళడం, తర్వాత రీసెంట్గా ఓడిపోవడం గత ఎన్నికల్లో. ఇప్పటికీ ఆయన హెల్త్ బులెటిన్ నిన్న విడుదల చేసిర్రు యశోదకు సంబంధించినటువంటి డాక్టర్లు. దానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు వెల్లడిస్తూ దాదాపు 5 రోజుల సమయమైంది. ఏదైతే ఆదివారం రోజు ఇక వస్తాడు అనుకున్నటువంటి నేపథ్యంలో ఇక హైదరాబాద్కు రావాల్సినటువంటి నేపథ్యం ఉండే, యశోద హాస్పిటల్ ఆయన చూపించుకోవాల్సినటువంటి నేపథ్యం ఉండే. ఆల్రెడీ ఒకసారి గతంలో 10-15 రోజుల కిందనే కొంత హార్ట్ వద్ద కొంత షాక్ లాంటి తగులుతుంది అని చెప్పేసి హాస్పిటల్, ఇదే యశోద హాస్పిటల్కి వస్తే వాళ్ళు కొన్ని రాసిరంట. అదేది కొన్ని ట్రీట్మెంట్ రాసి, కొన్ని స్కానింగ్లు రాస్తే తర్వాత వస్తా అని చెప్పేసి మళ్ళీ నర్సంపేట వెళ్ళిపోయాడు పెద్ద సుదర్శన్ రెడ్డి. ఆ యొక్క సమయంలో చేయించుకున్నా బాగుంటుందేమో అని అనిపించింది. ఎందుకంటే 15 రోజుల కిందనే గుర్తించి చేయించుకుని ఉంటే కొంత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొంత ట్రీట్మెంట్ అయినా జరుగుతూ ఉండే. కానీ దానికి కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాన్ని పక్కన పెట్టి మరి నర్సంపేటలో ఏం ప్రోగ్రామ్ ఉన్నదో ఏమో సడన్గా ఆయన నర్సంపేట పోడు. నర్సంపేట పోయి వచ్చిన తర్వాత వాకింగ్ పోయి వచ్చి ఇంటికి రాగానే ఇట్లా నాకేదో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉన్నది, నేను బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో చెప్పి ఆయన్నే రోహిణి హాస్పిటల్కి పోవడం, అక్కడ స్పృహ తప్పిపోవడం, ఇదంతా కూడా జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ బ్రేవ్ డాక్టర్ అనుకోవచ్చు. 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత రియాక్షన్ వచ్చింది. అసలు ఏం చెప్పారు ఈ బులెటిన్లో పెద్ద సుదర్శన్ రెడ్డికి సంబంధించిందంటే, బాడీలో ఉన్నటువంటి బాడీ ఫంక్షన్స్ అంతా బాగానే ఉన్నాయి, లివరు, హార్టు అంతా కూడా బాగానే ఉన్నాయి. కానీ బ్రెయిన్కి సంబంధించినటువంటి న్యూరో స్పందించడం లేదు, బ్రెయిన్ స్పందించకపోవడం, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. అందుకు కొంత టైం కావాలని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఎందుకు బ్రెయిన్ రియాక్ట్ అవుతలేదు అంటే, అక్కడ ఏదైతే రోహిణి హాస్పిటల్ దగ్గర 45 నుండి 47 నిమిషాల పాటు ఆయన రియాక్షన్ లేదో, బాడీలో రియాక్షన్ లేదో, ఆ హార్ట్ కానీ ఏది కానీ కొట్టుకోకపోవడం, ఇదంతా కూడా బాడీ ఫంక్షన్ అంతా ఆగిపోవడం, ఇదంతా కూడా జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ సిపిఆర్ చేసేసరికి హార్ట్ అనేది మళ్ళొకసారి వచ్చింది. బట్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ కొంతమంది చెప్పినటువంటి న్యూరోలజిస్టులు చెప్పినటువంటి విధానం చూస్తే, ఒకసారి బ్రెయిన్లో ఇలా ఉండేటువంటి, ఇలా సింక్ కనెక్ట్ అయి ఉండేటువంటి ఏవైతే నరాలు ఉంటాయో ఒకసారి డిస్కనెక్ట్ అయినాయి అంటే తర్వాత కనెక్ట్ కావడం చాలా వరకు కష్టము అని చెప్తా ఉన్నారు. కానీ అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని ఇంత ట్రీట్మెంట్ జరిగినప్పుడు చేయొచ్చు అనేది కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ నిన్న చెప్పినటువంటి దాంట్లో చూస్తే ఇక్కడ హూ ప్రజెంటెడ్ టు అవుట్ సైడ్ హాస్పిటల్ రోహిణి వరంగల్ విత్ మ్యాసివ్ పల్మనరీ ఎంబాలిజం విత్ హైపోడామినిక్ కొలాప్సో and shock was received after multiple rounds of CPR and ACLS measures with approximately 45 minutes downtime. Roscoe was obtained thrombolysis was done in Warangal hospital shifted and kuda
అంటే ఇక 45 నిమిషాల గురించి కూడా ప్రధానంగా చెప్పారు. ఇక తర్వాత ఇక సిపిఆర్ చేయంగానే ఒకసారి హార్ట్‌లో మెలకువలు రావడం, తర్వాత ఇదంతా జరిగినాక ప్రభుత్వం కూడా కొంత సహకరించింది. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఒకసారిగా వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి కూడా గ్రీన్ ఛానల్‌కి పర్మిషన్ ఇప్పియడం, ఒకసారిగా హుటాహుటిన యశోదకు వచ్చిర్రు, తర్వాత వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఇదంతా కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బాడీ మొత్తం బాగుంది, కానీ ఇంజెక్షన్స్‌కి మరియు అక్కడ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనం ఇట్లా బాడీ అనేది రియాక్ట్ అవుతుంది, లేదా కనుబొమ్మలను కళ్ళన్న తెరవడం, కళ్ళు మూయడం అనేదన్నా జరుగుతుంది. కానీ అక్కడ బాడీ రియాక్షన్స్ లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఈ ఈ ఏదైతే సందర్భం ఉంటుందో, అంటే ఏదైనా ట్రీట్మెంట్ చేసినప్పుడు, పిలిచినప్పుడు, ఎవరైనా పలకరించడానికి వచ్చినప్పుడు, ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు బాడీ అనేది రియాక్ట్ అవ్వట్లేదు. అసలు కళ్ళు కనీసం కళ్ళు ఇట్లా మూసినా, చేతులు ఆడించినా కూడా ఏదైనా చేయవచ్చు, కానీ ఇప్పటివరకు అయితే బ్రెయిన్ నుంచి ఎలాంటి యాక్షన్ లేదు, వెంటిలేటర్ మీదనే ఉన్నాడు అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోనే 72 గంటలు ఏదైతే సంబంధించినటువంటిది ఉంటుంది, రెస్పిరేటరీ ఫంక్షనింగ్ బాగానే ఉంది, ఉన్న మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో మెదడు దెబ్బతిన్నట్లు తెలుస్తుంది అంటూ కూడా నిన్న వచ్చినటువంటి బులెటిన్లో ప్రధానంగా చెప్పినటువంటి అంశం. తర్వాత ఇక్కడ ఇప్పటి వరకు మాటలు కానీ నొప్పి కానీ మనం ఇంతసేపు మాట్లాడుకున్నట్టు నొప్పికి స్పందించకపోవడం కూడా కొంత ఆందోళనకర చెందాల్సినటువంటి విషయమే అంటూ కూడా ఒకటి చెప్తా ఉన్నారు. అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం 72 గంటల న్యూరోలాజికల్ రీఅసెస్మెంట్ నిర్వహించాకే కోలుకునే అవకాశాలపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. అప్పటికి దాదాపు 48 గంటలు పూర్తయింది. తర్వాత ఇంకొక మరో 24 గంటలు ఉంది. ఆ 24 గంటల్లో వాళ్ళు అంటే ఏం చెప్తారు అంటే, ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు అక్కడ ధీరుభాయ్ అంబానికి సంబంధించినటువంటి డాక్టర్ల నుంచి, స్పెషలైజ్డ్ డాక్టర్స్ నుంచి తీసుకుంటా ఉన్నారు. తర్వాత ఎయిమ్స్ సంబంధించినటువంటి డాక్టర్స్ని పిలిపిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి అంటే పర్యవేక్షణ జరుగుతూ ఉందా, వస్తున్నారా అందుకు కొంత క్లారిటీ లేదు, కానీ అయితే పర్యవేక్షణలో అయితే ఉన్నాడు పెద్ద సుదర్శన్ రెడ్డి. తర్వాత కేసీఆర్ వచ్చి ఎంత ఖర్చు అయినా పర్లేదు, పెద్ద బతకాలా అని చెప్పి ఆయన అన్నటువంటి మాట కావచ్చు. అంటే ఆ ఉద్యమ కాలం నుంచి కష్టకాలంలో, నష్టకాలంలో ఉద్యమం పడిపోతుంది లేదు అన్న సమయంలో కేసీఆర్తో ఉండడం, తర్వాత ఇక్కడ 2018లో టికెట్ 2014 తర్వాత ఆయనకు ఒక కమిషన్ చైర్మన్ ఇవ్వడం, తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం, ఇదంతా కూడా ఆయన రాజకీయ ప్రస్థానంలో బాగా. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇక మరికొన్ని సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, దీంట్లో కూడా కొంత బ్రెయిన్కి సంబంధించినటువంటిదే ఉంది, ప్రస్తుతం అయితే కోమాలు ఉన్నాడు అనేది కూడా కొంత తెలుస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క 72 గంటలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, అంటే న్యూరోలాజికల్కి సంబంధించినటువంటి న్యూరోమాలజీ సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఇంకోటి జరగాల్సి ఉంది. అంటే ఇప్పుడు రక్తస్రావం జరుగుతూ ఉందా, ఇంకో స్కాన్ ఆ రక్తస్రావం జరుగుతూ ఉందా, లేకపోతే అసలు బ్రెయిన్కి ఫంక్షనింగ్ అవుతా ఉన్నదా, రక్తస్రావం ఎట్లుంది, బీపీ ఎట్లుంది, ఇదంతా అంటే బీపీ ఇవంతా కూడా అంత చెప్పుకునేంత దగ్గరలో అంత పెద్దగా లేవు, కాకపోతే ఉన్నాయి, ఒక మూమెంట్లో ఉన్నాయి, అంత తక్కువగా లేవు, అంత ఎక్కువగా లేవు, ఒక మనిషికి ఉండాల్సినంత అయితే లేవు అని చెప్పి కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. వెంటిలేటర్ మీద ఉన్నాడు కాబట్టి కొంత బాడీ ఫంక్షనింగ్ అవుతా ఉన్నది అని చెప్పేసి కూడా హెల్త్ బులెటిన్లో వచ్చింది. అయితే మరి చాలా వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమంలో కోల్పోయినటువంటి వ్యక్తి, కానీ ఆస్తులు కూడా కొట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు కాదు. తర్వాత ఆస్తుల పరంగా చూసినా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్దగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాదు. మరీ ముఖ్యంగా సరే ఒక హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఏదన్నా ఆల్కహాలో, స్మోకో ఏదైనా చేసేటువంటి అలవాటు, ధూమపానమో మద్యపానమో అని అంటారు, కానీ అక్కడ ఆయనకు ఎలాంటి ఇవి కూడా అలవాట్లు లేవు. మద్యపానం కానీ, ధూమపానం కానీ, రాజకీయ నాయకులు కానీ అన్నీ ఉంటాయి అంటారు, కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా సేఫ్ లీడర్ అండ్ చాలా వరకు అలవాట్లు లేనటువంటి లీడర్. చాలా ఇన్ని రోజుల రాజకీయ కాలంలో ఎవరి మీద విమర్శలు చేసినటువంటి నాయకుడు కాదు, ఏది కాంట్రవర్సీగా ఉన్నటువంటి నాయకుడు కాదు. అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ రావాలి, ఒక మృత్యుంజయుడు అయి రావాలంటూ కూడా నర్సంపేటకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఒక నాయకుడు, కార్యకర్తలు అంతా కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఆయన అంత మంచితనం, అంటే ఆయన మంచితనం వచ్చినోనికల్లా ఉందా లేదా అని చూడకుండా సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం అంటూ కూడా చాలా వరకు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, ప్రజలందరూ కూడా పెద్ది సుదర్శన్ వైపు చూస్తూ ఉన్నారు. బ్రతకాల
ఈ గుండె అంటే అంటే ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, తెలంగాణ కోసం ప్రాణాన్ని సైతం త్యాగం చేసిండు. ఆ తర్వాత తెలంగాణ తర్వాతనే పెళ్లి చేసుకుంటేనే ఒక దీర్ఘకాలికంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత సడన్గా ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ డాక్టర్లు చెప్పేదాని ప్రకారం ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత రియాక్ట్ అవుతాడా కాడా అనేది కూడా తెలుస్తుందంట. మరి ఆ ఇంజెక్షన్ ఈరోజు ఇస్తారా లేకపోతే రేపు ఇస్తారా అనేది కూడా తెలియాలి. కానీ కొంత క్రిటికల్గానే ఉంది అనేది కూడా కొంత సమాచారం అంతా ఉన్నది. మరి చూడాలి అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో 72 గంటలు గడిచిన తర్వాత ఏం చెప్తారు డాక్టర్లు, ఏం బయటకు వచ్చి హెల్త్ బులెటిన్ ఇస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందరూ కూడా పాపం పెద్ది సుదర్శన్ రెడ్డి బతకాలి అనే కోరుతూ ఉన్నారు. సిటిజన్ పల్స్ కూడా మృత్యుంజయుడై అని వచ్చి మరొకసారి ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించాలి అనేది కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ చాలా వరకు కోమాలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఒకవేళ బ్రతికినా కానీ కోమాలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ బ్రెయిన్కి ఆక్సిజన్ అంతే మాత్రం ఏదైనా ట్రీట్మెంట్ చేయొచ్చు అనే విధంగానే డాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ సేఫ్గా తన ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.